అఖిల సింధు సవ్వీర భూవలయ రాజ్య గౌరవంబుతో నన్ను ఏలుకొని మన ప్రియ భోగైక యోగ్యవగుము ఉండుతలపు. నేను సింధు సవ్వీర దేశములకంతటికి అధిపతిని. ఎందరో రాజులు సామంతులై నన్ను సేవిస్తూ ఉంటారు. హాయిగా నాకున్న రాజ్యం అంతా నీదే, ఇవన్నీ నీవిగా అనుభవించు. ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మలిమంబరం మస్తానే ఉపవాసస్య నైతా నౌపైకానితే. రావణుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇదే మాటలు అంటాడు. ఏవం చైదత కామాంతు నత్వాం స్పృక్షామి మైథిలి కామం కామ శరీరం మే యథాకామం ప్రవర్తితాం అంటాడు. వెళ్ళిపోయినటువంటి నది మళ్ళీ తిరిగి వస్తుందా? యవ్వనం వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఎవరికైనా సంతోషంగా ఉంటుందా పురుషుడికి? ఏమిటంత బిగువుగా కూర్చుంటావు? ఎక్కడి రాముడు ఉన్నాడో లేడో తెలియదు, నా పాన్పు చేరంటాడు. సైంధవుడు ఏమన్నాడు? అదే మాటలు సైంధవుడు మాట్లాడాడు. ఆయన అన్నాడు, ఓ చిగురు బోడి చిగురు ఆకు వంటి శరీరము కలిగిన దానా, అఖిల సింధు సవ్వీర మండలాలకన్నిటికీ కూడా అధిపతిని, మహారాజుని. నా భోగములన్నీ కూడా నీ భోగములే. రావణాసురుడు ఇదే అన్నాడు, నా రాజ్యము నీది, నా కాంతలు నీవారు, నాకు అంతఃపుర కాంతవై పట్టమహిషివై ప్రవర్తించన్నాడు. ఈయనేమంటున్నాడు, నా భోగములన్నీ నీ భోగములుగా అనుభవించు, నిన్ను భోగించి నేను సమస్త భోగములను పొందిన చక్రవర్తిని ఉంటాను. కాబట్టి నువ్వు నాతో వచ్చేసేయి, పాండవులు ఎందుకో వదిలిపెట్టేసేయి అంటే. ఐశ్వర్యం ఉంటే భర్త, ఐశ్వర్యం లేకపోతే భర్త కాడా? దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ. నా భర్త అన్నది నాకు అవసరం, నా భర్త నాకు పరమ పూజనీయుడు. ఆయన ఎటువంటి వాడైనా సరే ఆయనని నేను అనువర్తిస్తాను. దీనోవా రాజ్యహీనోవా, దీనుడా రాజ్యహీనుడా వదిలిపెట్టు. రాముడు ధర్మాత్ముడు, నా భర్త, ఆయన తోడిదే నాకు సర్వస్వం అంటుంది. అంతేకాని ఇవాళ ఐశ్వర్యం లేదని విడిచిపెడుతుందా సీతమ్మ? ఇవాళ ఐశ్వర్యహీనుడి పాండవుల్ని విడిచిపెడుతుందా ద్రౌపది? ఆనాడు రావణుడు అలాగే మాట్లాడాడు, ఈనాడు సైంధవుడు ఇలాగే మాట్లాడాడు, ఒకనాడు మహిషాసురుడు అలాగే మాట్లాడాడు. ఎక్కడైనా మాట అంతే. వాళ్ళ ముగ్గురి మాటలు ఆ సన్నివేశంలో అంతే అయినప్పుడు ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఏ సమాజంలోనైనా ఏ స్త్రీనైనా కామించిన దుర్మార్గులు మాట్లాడే మాటలు ఈ కోణంలోనే ఉంటాయి. భారతం బాగా అర్థమైతే మాటని గుర్తించి దూరంగా తొలగిపోయి తనను తాను రక్షించుకోగలుగుతారు. అందుకు భారతం చాలా అవసరం ఈనాటి సమాజంలో. కాబట్టి ద్రౌపదీదేవి అంది సైంధవుడిని ఉద్దేశించి, తలప పాండవ ధాత్తరాష్ట్రులకు చెలియలి అయిన ఆ దుస్సలకు పతివి అనగా, నీవు నాకు తోబుట్టువవు కావే, నీకు జనునే పాడితప్పిన మాటలు పలుకనిచట. ఏమంటే కథ మారుతుందండి, రామాయణం భారతం అని రెండు కింద కనపడుతుంది. ఆవిడేమంది, తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుస్మిత నివర్తయ మనోమత్త స్వజనీక్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్తేషు దారీషు రమ్యతాం అతుష్టం స్తేషు దారీషు చపలం చలితేంద్రియం అని ఆవిడంది. ఇక్కడ ఈవిడంటోంది, ఏమయ్యా మాట్లాడేటప్పుడైనా కనీసం ధర్మం అన్న మాట ఉండదా? ఎవరు నేను? నువ్వు దుస్సల భర్తవి కాబట్టి నాకు అన్నయ్యవి, నేనెవరు? నీ చెల్లెల్ని. అసలు పరస్త్రీతోటి అలా మాట్లాడకూడదు, చెల్లెలతోటి అలా మాట్లాడతావు? అలా మాట్లాడవచ్చా? నయమును ధర్మము గల అన్వయమున జనించిన వాడవు అక్కట ధర్మక్రియ ఎరుగంగా వలదే ఉభయలోక విరుద్ధమైన పదము ఏమిటికి? నువ్వు పుట్టినటువంటి వంశం ఎటువంటిది? ప్రవర్తన ధర్మము శాస్త్రము పట్టుకున్నటువంటి వంశంలో పుట్టినవాడివి. ఇదా నువ్వు ప్రవర్తించవలసినటువంటి విధానం? కాబట్టి నా మాట విను, ధర్మాన్ని పాటించు, ఇహము పరము రెండిటికి చెడిపోతావు, తప్పు, ఇలా మాట్లాడకూడదు అంది. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, అసలు ద్రౌపదీదేవి ఇంత ప్రసంగం చెయ్యాలా? పక్కనున్న ధౌమ్యుణ్ణి పిలిచి 4 కేకలు వేయకూడదా? ఒక గొప్ప విశేషం ఉంది అందులో. ఆమె తనని తాను రక్షించుకోవాలనుకుంటే ధౌమ్యుడు ఎందుకండి ఆవిడికి? ఆవిడే చెప్తుంది, ఒక చోట చెప్పింది, నేను మహాపతివ్రతనిరా అంది. మహాపతివ్రత తన పాతివ్రత్య బలం చేత బూది కుప్పం చేసేస్తుంది అవతల వాడిని ఆగ్రహిస్తే. అది ఏ సన్నివేశమైనా కావండి. సుందరకాండలో సీతమ్మ అదే అంది, అసందేశాత్తు రామశ్చాతపశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అంది. నా భర్తల శాసనం లేదు నిన్ను నువ్వు రక్షించుకోమని. వాళ్ళు ధౌమ్యుడి దగ్గర విడిచిపెట్టి వెళ్ళారు, నిన్ను నువ్వు రక్షించుకోని నా భర్తలు చెప్పలేదు. అందరూ వేరు, మేం వేరు అని మాట్లాడుతూ ఉంటారు. దానికి పెద్ద పెద్ద విశేషణాలు కూడా తగిలించుకుంటూ ఉంటారు. అలా అందరు మానవులు వేరు,
మేం వేరు, మా ధర్మం వేరు, మేము రాజులం. మాకు ధర్మం ఏమిటో తెలుసా? వలసినట్ల వేట్క సలుపగ చెల్లు. మాకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ కోరిక తీర్చుకోవాలనిపిస్తే ఆ కోరికని అలా తీర్చేసుకోవడం మాకు ధర్మం. అలా ఉంటుంది ఆ ధర్మం? అలా ఉందా లోకంలో? అలా ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు సైంధవుడు కాదండి, ఎక్కడ ఎవరైనా ఇదే చెప్తారు. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంత్యజ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. ఏమిటి అలా చూస్తా ఏమిటి సీతమ్మ? నేను రాక్షసుణ్ణి, ఎంత ధర్మాత్ముండి, ఇతరుల వస్తువులు ఎత్తుకొచ్చి మావిగా అనుభవించడం రాక్షస ధర్మం. చూడు నిన్ను ఎత్తుకొచ్చానా లేదా అంటే నా ధర్మం పాటించానా? ఇంత ధర్మాత్ముని నన్ను తెలిసి రాముడు ధర్మాత్ముడు అంటాయేంటి? ఎంత బుకాయింపు అంటే! ఎందుకు బుకాయింపు అంటే కొంచెం అవతల వాళ్ళ అమాయకులు అనుకోండి, వీడు చాలా ధర్మాత్ముడు అనుకుంటారని. అది తప్పేమిటి? అది రాజులకు ధర్మం. ఎప్పుడు ఎక్కడ ఏది కోరుకుంటే దాన్ని అనుభవిస్తారు. అది ఏమిటో అధర్మం అన్నట్లు మాట్లాడతామే. వినుమదియుకాక జగమున మనిదారత్నంబులెల్లవారికి భోగంబున ఎడ సాధారణము ఒకని ధనము అని గరుసుగలదే కరిని భగమన. ఇంత దారుణంగా లోకంలో ఎవరైనా మాట్లాడచ్చా అసలు? ఆయన అన్నాడు వనితారత్నం అంటారా? అనరా? ఆమె వనితారత్నము అంటారు. స్త్రీలలో చాలా ఉత్తమురాలు అంటారు. ఒక రత్నం ఉందనుకోండి, ఆ రత్నం అక్కడ పెట్టారు, నాది ఆ రత్నం, నాదైన రత్నం అన్న అక్కడ పెట్టాను, నేను మరిచిపోయి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీకు కనపడింది, మీరు తీసి జేబులో వేసుకున్నారు, నేను రానంటుంది ఆ రత్నం. ఎవడు తీసుకుపోతే వాడితో వెళ్ళిపోతుంది రత్నం. రత్నం ఎంత గొప్పదో అంతగా దొరికిన వాడి చేత అనుభవింపబడుతుంది. ఎవడికి దొరికితే వాడు అనుభవిస్తాడు, అప్పుడే రత్నం. అంతేగాని రత్నానికి స్వాతంత్ర్యం ఉంటుందా నేను వాడికే చెందినవాడను అని? నా దగ్గరున్న రత్నం నేను ఆయనకే చెందినదానను అంటుందా? నేను అక్కడ పెడితే ఇంకొకటి పట్టుకుపోయినా ఆయనదే రత్నం. అప్పుడు ఆయన ఉంగరంలో పెట్టుకోవచ్చు. ఆయన్ని కొట్టి చంపి ఇంకోటి పెట్టుకుపోతే ఆయన మెడలో వేసుకోవచ్చు. రత్నానికి స్వాతంత్ర్యం ఎలా ఉంటుంది? రత్నం ఎవరు పొందాడో వాడిది రత్నం. ఒకప్పుడు నువ్వు పాండవులకు చెందిన దానవి, ఇవాళ నేను చూడు ఎంత ప్రభువుని నేను కోరాను కాబట్టి నువ్వు నా దానవు. రత్నమునకు ఎలా స్వాతంత్ర్యం లేకుండా పొందిన వాడికి చెంది ఉండడం ధర్మమో, నువ్వు పొందదామనుకున్న వాడికి చెంది ఉండడం నీకు ధర్మం. నీకు ధర్మం ఎలా తప్పింది? అమ్మ బాబోయ్, ఎంత అసాధ్యంగా అవతల వాళ్ళని మోసపుచ్చేటటువంటి మాటలు మాట్లాడతారో చూడండి. రావణుడు కానివ్వండి, సైంధవుడు కానివ్వండి, అసలు ఆ మాట్లాడేటప్పుడు అధర్మం వైపుకి ఆకర్షించడం అంటే, ఓ అది ధర్మమేలా ఉంది, అందులో తప్పే ఉంది అని పాపం అమాయకత్వం ఏమాత్రం పాళ్ళైనా ఉన్నదో ఇక మోసం చేసేయడం తేలిక. వాళ్ళ మనసు దేని మీద ఉంటుందో అటువైపుకే వెడుతున్నామని చెప్పి తీసుకెళ్ళడం ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అండి. ఇప్పుడు సైంధవుణ్ణి మీరు కేవలం సైంధవుడు అనుకోకండి. ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడితో భర్తలు పక్కన లేకుండా, ఒకనాడు సీతమ్మ భర్త పక్కన లేకుండా, ఇవాళ భర్తలు పక్కన లేకుండా ద్రౌపదీదేవి, ఒకనాడు తండ్రి తోబుట్టువులు పక్కన లేకుండా ఒక స్త్రీ, భర్తగారు చెంతలేనప్పుడు ఒక వివాహిత. సమాజమునందు మాత్రం సైంధవులు, మహిషాసురులు, రావణాసురులు యుగముల యందు లేకుండా ఎలా లేదో ఎప్పటికీ అలా ఉంటుంది. జాగ్రత్త మాత్రం జాగ్రత్త. భారతం నుండి రామాయణం నుండి నేర్చుకో. జుత్తు తెల్లపడ్డాక పదవీ విరమణ చేసిన తర్వాత రామాయణ భారత భాగవతాలు వింటే నువ్వు నీ పిల్లలకి ఎప్పుడు ఏం చెప్పగలవు? అది భారతం యొక్క గొప్పతనం. అందుకిచ్చాడు వ్యాసుడంత కష్టపడి, అందుకిచ్చారు కవిత్రయం అనువాదం చేసి, నా జాతి బిడ్డలు మోసపోకూడదు, వీళ్ళు రక్షింపబడాలని తండ్రులై నిలబడి మనకిచ్చిన భారతం. ఎంత ప్రేమతో కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకు చదువుకోవాలి. కాబట్టి ద్రౌపది, ఎందుకు నువ్వు అంత బెంగ పెట్టుకుంటావు? నిర్భయంగా నిస్సంకోచంగా నా వచ్చిన రథం ఎక్కు అంటే ఆమె అంది, ఏమనుకుంటున్నావు నా భర్తలంటే? వాళ్ళు సామాన్యులు అనుకుంటున్నావా? ఒక్కొక్కడు మహానుభావుడు. ధర్మరాజు గారంటే ఎవరనుకుంటున్నావు? మదించినటువంటి ఏనుగు. మత్త గజం అరణ్యంలో తిరుగుతుంటే దగ్గరికి వెళ్ళి ఎవడో ఓ అంకుశాన్ని ఇలా చూపిస్తే ఊరుకుంటుందా? అంకుశాన్ని పట్టుకున్నటువంటి చేతితో ఉన్న వ్యక్తిని కూడా తొండంతో కలిపి చుట్టి తిప్పి గిరగిరా విసిరి అవతల బారేస్తుంది. ధర్మరాజు గారి బలం అటువంటిది. భీముడంటే ఏమనుకుంటున్నావు? శాతనఖగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల కందర గుహాంతర సుప్త మృగేంద్ర కేసర వ్రాతము వెట్క సూచికొని వారక చేరుట కాదే.
క్రోధ నిర్ఘాత మహోగ్రుభీము చనకందలపోయిట నీకు నిమ్మీన్. మదించినటువంటి ఏనుగు కుంభస్థలంలో ఉండేటటువంటి ముత్యాలని తన పంజా దెబ్బతో చెల్లాచెదరు చేయడానికి వీలుగా వచ్చి ఎగిరి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని పంజా ఎత్తి కొట్టి మాంసాన్ని చీల్చి ఆ కుంభస్థలంలో ఉన్న మాంసాన్ని తిని ముత్యాలు చెల్లాచెదరు చేసి తన గుహలో పరుచుకుని ముత్యాలలో పడుకునేటటువంటి ఒక సింహం దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యమైనటువంటి లేడో జంకో ఒక మనిషో సాహసం చేసి దాని జూలు పీకగలడా? సాధ్యం అవుతుందా? భీముడి జోలికి వెళ్ళడం అటువంటిది సుమా. కాసేపట్లో వస్తాడు. ఎక్కడికి పోతే నువ్వు బ్రతకగలవు? నా జోలికొచ్చి బ్రతకగలను అనుకుంటున్నావా? అటువంటి సాహసం చేయగలవా? ఆ సీతమ్మ తల్లి కూడా సుందరకాండలో ఇదే మాట అంటుంది. రావణాధమ రామస్య, ఏమనుకుంటున్నావు? నన్ను ఎత్తుకుపోదాం అనుకుంటున్నావు, తీసుకొచ్చావు. ఈ పాపం నువ్వు ఎక్కడికెడితే పోతుంది? పోదు. కొగతిస్తస్య మోక్షసే, నువ్వు ఈ పాపం నుంచి తప్పించుకోలేవండి. నన్ను తీసుకెడదాం అనుకుంటున్నావు సైంధవ, నన్ను తీసుకెళ్లే ప్రయత్నం తీసుకెళ్ళినా నువ్వు మాత్రం పాండవుల నుంచి తప్పించుకోలేవు. అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టి బాణం వేయడం మొదలు పెడితే నువ్వు ఎదురుగుండా కనపడాలా? ఎక్కడున్నా సంహారం చేయగలడు. ఇక్కడ కాదు, ఏ లోకంలో దక్కున్నా. అటువంటి వాళ్ళతో నీకు పోరేమయ్యా? పైగా బావలు కదా, గౌరవించి వాళ్ళ దగ్గర మర్యాద పొందవలసిన వాడివి కదా. ఎందుకు ఇలా దుశ్శీలుడవై బ్రతుకుతావు? నను పెరవనితల చందంబున అవమానింప నీకు బోలదు, పావన పాతివ్రత్య మహిమ అనిశము నీ కీడు నిందు నందదు. నేను అపారమైనటువంటి పాతివ్రత్య మహిమ కలిగినటువంటి దానిని, అటువంటి దాని జోలికొచ్చి బ్రతకగలను అనుకుంటున్నావా? నా పాతివ్రత్యము చేత ఇప్పుడే నిన్ను దగ్ధం చేయగలను. అయినా ఎందుకు ఉపేక్షిస్తున్నానంటే నా భర్తల చేత రక్షింపబడాలి కాబట్టి. వాళ్ళకి ఈ విషయం నువ్వు ఇలా మాట్లాడినట్టు తెలిసినా వదిలిపెట్టరు. ఏమో వెళ్ళిపోతే అన్నవరసవాడివి కాబట్టి వాళ్ళు చెల్లెలి పసుపు కుంకాలు విషయం ఆలోచిస్తారు కాబట్టి మనసులో దాచుకుంటానేమో. ఒక్క అడుగు ముందుకేసిన ప్రమాదము సుమా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.